అద్వితీయుడు, మహోన్నతుడు, దేవాది దేవుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. నా పేరు నీరజ నందిరాజు. నాది తెనాలి అనేటువంటి ఒక గ్రామము, గుంటూరు జిల్లాకి చెందిన ప్రదేశము అది. నా చిన్నతనము నేను అక్కడే పుట్టి పెరిగాను. నేను చిన్నతనం అంతా కూడా తెనాలిలోనే గడిపానండి. ఈరోజు నేను ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు నా జీవితంలో నాకు దయచేసినటువంటి రక్షణానందాన్ని మీ అందరితో పంచుకోవడానికి, ఆయన ప్రేమ నా ఎడల ఆయన చూపినటువంటి ప్రేమను మీకు నేను తెలియచెప్పడానికి నా సాక్ష్యముని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఈ సాక్ష్యము ద్వారా అనేకులు దేవుని తెలుసుకొని యేసుక్రీస్తే మార్గము, సత్యము, జీవము అని ఎరిగి ఆశీర్వదించి దీవింపబడతారని ఆశిస్తున్నాను. సో, నా నా కుటుంబానికి సంబంధించి మా తల్లిదండ్రులు తెనాలిలో ఉండేవారు. నేను అక్కడే పుట్టి పెరిగాను. మా స్కూలింగ్ అంతా కూడా తెనాలిలోనే జరిగింది నాకు. నాకొక అన్నయ్య ఉన్నాడు. నేనే చిన్నదాన్ని. ఎంతో సంతోషముగా నేను మా మా కుటుంబంలో ఉండేదాన్ని. అక్కడ నుండి నా ఇంజినీరింగ్ కోసమని మొదటిసారిగా కుటుంబం అంతా రాజమండ్రి, గోదావరి జిల్లాకి చెందినటువంటి రాజమండ్రి అనే ప్రదేశానికి మేము రీలొకేట్ అవ్వాల్సి వచ్చింది. అక్కడ నేను కాలేజ్‌లో చదువుకుంటూ ఉండగా నా భర్త గారైనటువంటి నవీన్ కోరుకొండని పరిచయం చేసుకోవడం జరిగింది. మాది బ్రాహ్మణ కుటుంబము. మా భర్తది క్రైస్తవ కుటుంబం అవ్వడం వల్ల ఇరు కుటుంబాల వారికి అంగీకారము అవ్వడానికి ఇబ్బంది ఎదురొచ్చింది. నాకు అందరితో చదువుకుంటూ ఉండడం అలవాటు కాబట్టి ఎప్పుడూ కూడా కులమత భేదాలు తెలియకుండా పెరిగాను. మా ఇంట్లో అటువంటి భేదాలు ఉన్నా కూడా మాది ఎంతో నిష్ట కలిగినటువంటి బ్రాహ్మణ కుటుంబం అయినా కూడా నాకు వ్యక్తిగతంగా ఎప్పుడూ కూడా కులం గురించి గానీ, మతం గురించి గానీ పట్టింపు ఉండేది కాదు. అందుని బట్టి నేను ఎప్పుడూ ఆ విధంగా ఆలోచన చేయలేదు. కానీ ఎప్పుడైతే మా తండ్రి గారు ఈ విషయంలో తన ఇష్టాన్ని తీవ్రంగా వ్యక్తం చేశారో, అప్పుడు నేను అటు ఆయనకి అంగీకారంగా ఉండలేక, ఇటు మతంలోకి గురించి గానీ, కులం గురించి గానీ ఆలోచన చేయలేక సతమతమవుతున్నటువంటి సమయంలో అనుకోని పరిస్థితులలో మా తండ్రి గారు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోమని అడగడం జరిగింది. ఇక అక్కడి నుంచి ఒంటరిగా ప్రయాణము. ఇదంతా ఎప్పుడు కూడా అమెరికాలో 18 ఏళ్ళు రాగానే పిల్లల్ని బయటికి పంపిస్తారు అని వింటూ ఉండేవాళ్ళం. కానీ ఇండియాలో అటువంటివి జరగడం అనేది నేనైతే అప్పటి వరకు ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు తెలుసుకోలేదు కూడా. మొట్టమొదటిసారి ఇల్లు విడిచి తల్లిదండ్రుల్ని విడిచి నా అంతట నేను ఏ ఉద్యోగము, ఏ ఆధారము లేకుండా బయటికి రావడం అనేది జరిగింది. వచ్చిన తర్వాత మా భర్త వైపు కుటుంబం వారు నన్ను ఎంతగానో ఆదరించి, దేవుని ప్రేమలో నన్ను నడిపించి, యేసు ప్రభువుని నాకు పరిచయం చేయడానికి ప్రయత్నించారు. అప్పటికే కొంతమంది నా స్నేహితులు క్రైస్తవులు ఉండగా, ఒకరిద్దరు క్రైస్తవులు ఉండగా, నేను మేరీమాత మందిరానికి వెళ్ళడము, అక్కడ యేసు ప్రభు బొమ్మకి పూజలు చేయడము కూడా నేను చేశాను. ఎందుకంటే నాకప్పుడు ఆయన మానవుల కోసం మరణించి సిలువ వేయబడినటువంటి ఒక మంచి వ్యక్తిగా నాకు ఆయన మీద ఎప్పుడూ కూడా ఒక మంచి అభిప్రాయం అనేది ఉండేది. ఆయనే దేవుడు, ఆయన మాత్రమే రక్షణకి ఆధారము, పరలోక రాజ్యానికి ఆయన మాత్రమే మార్గము అని నాకెప్పుడు తెలియలేదు. ఎవరు నాతో చెప్పలేదు కూడా. సో, నేను మా ఫ్రెండ్స్ తోటి సరదాగా అలా ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఉన్నప్పుడు ఎక్కువగా కాదు, 1, 2 సార్లు వాళ్ళు వెళ్తున్నారని నేను మా ఫ్రెండ్స్ కలిసి అలా వెళ్ళాలి అని చెప్పి అనుకొని వెళ్ళాము. అక్కడ అంతా మామూలుగానే గుళ్ళల్లో ఉన్నట్టుగానే పూజలు, క్యాండిల్స్ వెలిగించడము, అది గుళ్ళో లేకపోయినా దీపంలాగా క్యాండిల్ వెలిగించడం, అగరత్తులు పెట్టడము, అంతా మామూలుగా ఉండేటప్పటికి పువ్వులు పెట్టడము. నాకేమీ పెద్దగా తేడా అనిపించలేదు. ఇది కూడా మామూలే కదా అనుకొని పెద్దగా పట్టించుకోలేదు నేను అప్పట్లో. ఆ తర్వాత ఎప్పుడైతే ఇంటి నుంచి బయటికి వచ్చి హాస్టల్‌లో ఉండడం మొదలుపెట్టానో, అప్పుడు నా భర్త నన్ను
ఒక అక్క వాళ్ళ ఇద్దరు యవనస్తులైనటువంటి మగపిల్లలిద్దరున్నారు ఆవిడకి. ఒక కుటుంబము, క్రైస్తవ కుటుంబము. సునీత అక్క అని చెప్పి ఒక అక్కుండేవారు రాజమండ్రిలో. ఆవిడ వాళ్ళ పిల్లలిద్దరికీ సువార్త తెలియచెప్పాలి అని ఒక పాస్టర్ గారి కొడుకు మరి సువార్త చేయాలని ఆశపడుతున్నాడు అని తెలుసుకొని వాళ్ళ అతన్ని ఆ యవనస్తుడైనటువంటి పాస్టర్ గారిని ఆమె గృహానికి ఆహ్వానించి అక్కడ ఒక చిన్న సంఘముగా తన ఇద్దరు కొడుకులే సంఘస్థులుగా ఒక చిన్న సంఘాన్ని మొదలుపెట్టి వాళ్ళిద్దరికీ దేవుని గురించిన వాక్యోపదేశము ఆ పాస్టర్ గారి కొడుకు ద్వారా యవనస్తుడైనటువంటి పాస్టర్ గారి ద్వారా ఇప్పించడం జరిగేది. అక్కడికి మా భర్త గారు కూడా ఆ యవనస్తుడైనటువంటి పాస్టర్ గారికి ఆయన ఎంతో స్నేహితుడు కావడం వల్ల ఆయన కూడా వెళ్ళటం జరిగింది. సో ఆయన వెళ్తుండగా మరి నేను నాకున్న ఖాళీ సమయం అంతా నేను చదువుకున్న తర్వాత ఉన్నటువంటి సమయం అంతా కూడా నా భర్తతోటే స్పెండ్ చేస్తూ ఉండేదాన్ని కాబట్టి నన్ను కూడా అక్కడికి యూత్ మీటింగ్ లాగా చెప్పి తీసుకువెళ్ళడం జరిగేది. ఎంతో అక్కడికి వెళ్ళే వరకు ఎంతగానో నేను అయిష్టంగా ఉండేదాన్ని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాక్యం వినడం మొదలుపెట్టిన తర్వాత నాకు ఎన్నో డౌట్స్ వస్తూ ఉండేవి. ఎన్నో సందేహాలు. మరి నా విగ్రహాలకు, నేను పూజిస్తున్నటువంటి దేవుళ్ళకు, ఈ యేసు ప్రభువుకి మధ్యన తేడా ఏంటి? వాళ్ళు వీళ్ళు ఆయన యేసు ప్రభువు మరి విగ్రహాలు ఎందుకు వేరుగా ఉన్నారు? నేను నా కుటుంబంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు కానీ, నా తాతలు కానీ చెప్పింది ఏంటంటే అందరూ కూడా దేవుళ్ళే. మనకు ఎంతోమంది దేవుళ్ళున్నారు. రాముడు దేవుడే, శివుడు దేవుడే. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. మరి విష్ణుమూర్తి కూడా దేవుడే, సరస్వతి, లక్ష్మి, పార్వతి అందరూ దేవుళ్ళే అని చెప్తూ ఉండేవారు. వారు ఆ విధంగా చెప్తున్నప్పుడు నేను లక్ష్మీ సహస్రనామాలు, మరి శ్రీరామనవమికి 9 రోజులు పందిట్లోకి వెళ్ళి ఆ పండగ సంబరాలు, దసరాకి దుర్గ గుడికి వెళ్ళి ఆ సంబరాలు, మహాశివరాత్రికి శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించటాలు ఎంతో ఎంతో ఆసక్తిగా చేసేదాన్ని. నాకు అవన్నీ చాలా ఇష్టమైన పనులు. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేదాన్ని, సాయిబాబా గుడికి వెళ్ళేదాన్ని. ఇది అది అని లేదు, ప్రతి దేవునికి మొక్కేదాన్ని, ప్రతి విగ్రహానికి నేను నమస్కారం చేసేదాన్ని, పూజలు చేసేదాన్ని. నాకు ఎంతో ఇష్టము ఆ పూజలు అంటే. అందుకని నేను అవన్నిటికీ మరి యేసు ప్రభుకి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి, వాళ్ళకి ఈయనకి ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ ఏంటి, ప్రత్యేకత ఏంటి అనేది నేను ఎంతో ఎక్సైటింగ్గా, ఎంతో ఎంతూజియాజంతో ఈ పాస్టర్ గారిని ఎన్నో ప్రశ్నలు అడిగేదాన్ని. అప్పుడు నాకు ఆయన ఫస్ట్ టైం నా ఎన్కౌంటర్ యేసు ప్రభువు గురించి నేను తెలుసుకున్నది, నాతో దేవుడు మాట్లాడిన మాట. ఆకాశము నా నివాస స్థలము, భూమి నా పాదపీఠము. మరి ఈ నాకు ఇంత సర్వ సృష్టికర్తను అయినటువంటి నాకు, నా పాదపీఠమైనటువంటి భూమి పైన నీవు ఒక విగ్రహంలాగా నాకొక పేరు పెట్టి ఒక విగ్రహాన్ని తయారు చేసి నీవు నన్ను సృజిస్తావా? నన్ను సృజించగలవా? మానవుడవైనటువంటి నీవు, నేను సృజించుకున్న నీవు నాకే ఒక సృష్టిని చేసి నన్ను సృజించి నా పాదపీఠం మీద అని ఆయన యేసు ప్రభువారు నన్ను ప్రశ్నించినట్టుగా నేను అనుకున్నాను. ఆ పాస్టర్ గారు మాట్లాడుతుంటే నేను ఆయన అడిగినప్పుడు నాకు అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నట్టుగా నాకు ఏమనిపించిందంటే, నీ చెప్పుల గూట్లో నువ్వు ఒక విగ్రహాన్ని చేసి దానికి నా పేరు పెట్టి పూజలు చేస్తావా అని అనిపించింది. అది నాకు ఎందుకో బాధగా అనిపించింది. ఇప్పటి వరకు నేను పుట్టినప్పటి నుంచి ఈ విగ్రహాలన్నింటినీ నిజంగా నా దేవుళ్ళు అనుకునేటటువంటి వీరందరికీ నేను ఒక ఆకారాన్ని ఇచ్చి వాళ్ళని లిమిట్ చేసి వాళ్ళకున్నటువంటి అద్భుతమైన శక్తిని నేను తక్కువగా చేసి వారికంటూ ఒక ఆకారం, నాకు నచ్చినటువంటి ఆకారం నేనిచ్చి నాకు నచ్చినటువంటి పూజలు నేను చేసి నేను నిజంగా వారిని అవమానించానా అని నాకు ఆశ్చర్యం వేసింది. ఒకంత నాకు భయం వేసింది. మరి యేసు ప్రభు ఇంకా ఏం చెప్తున్నాడు అని తెలుసుకోవాలనిపించింది. అలా తెలుసుకుంటూ ఉండగా నేను నేర్చుకున్నది ఏంటంటే, నేను యేసు ప్రభుతోటి ఏ మంత్రాలు చదవక్కర్లేదు.
ఆ మంత్రాలు అర్థాలు నాకు తెలియట్లేదే అని నేను బాధపడక్కర్లేదు. మంత్రాలు చదువుతుండగా నేను ఏం చదువుతున్నాను అనే విషయం పైన అవగాహన లేకుండా నేను చదవాల్సిన అవసరం లేదు. వాక్యము ఎంతో తేటతెల్లగా నాకు అర్థాన్ని తెలియచేస్తోంది. దేవుడు నన్ను, నా జీవితాన్ని ఏ విధంగా ఆయనకు విధేయతతో నేను జీవించాలని ఆశపడుతున్నాడో, ఆయన ప్రణాళిక ఏమై ఉన్నది, నన్ను ఎందుకు సృష్టించాడు, ఇటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలకు నాకు బైబిల్ సమాధానాన్ని తెలియచేసింది. ఒక కుటుంబము దేవుని ప్రేమతో ఎలా మెలగాలి, తల్లిదండ్రులకు గౌరవాన్ని ఎలా ఇవ్వాలి, పిల్లలు ఏ విధంగా తల్లిదండ్రులకు విధేయతతో నడుచుకోవాలి, దేవుని యందు భయభక్తులు ఏ విధంగా కలిగి ఉండాలి, అసలు దేవుడంటే ఎవరు, యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, నా పాపాలకు విడుదల కలిగించడానికి ఆయన ఆ సిలువలో తన రక్తాన్ని ధారపోసి నన్ను ఆయన తన బిడ్డగా అంగీకరించాడు, నాకు ఆయన పరలోక రాజ్యాన్ని దయచేయడానికి, నిత్య జీవంలోకి నడిపించడానికి, ఆయన తన వెలుగుని నా జీవితంలో నింపడానికి, తన ప్రేమను నాకు పరిచయం చేయడానికి, నేను ముందుగానే పాపినని ఎరిగి తన రక్తాన్ని సైతం నా కోసం ధారపోసి చనిపోయి తిరిగి మరల పునరుత్థానుడై ఆయన నిత్య జీవంలోనికి నన్ను నడిపించి ఆయన సజీవుడైనటువంటి దేవునిగా ఆయన ఉన్నాడన్న సత్యాన్ని ఎరిగిన రోజు నాకు మరి ఇంకా ఏ సందేహము కలగలేదండి. మరి ఈ విధంగా నేను ఉంటుండగా ఎంతైనా హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి ఆ విగ్రహాలని మాత్రం విడిచిపెట్టలేకపోయాను. పూజలు చేస్తూనే ఉన్నాను. సాయిబాబాకు ఎంతో గొప్ప భక్తురాల్ని. మరి 6 గంటల ఆరాధన దగ్గర నుంచి 12 గంటలు మధ్యాహ్నం ఒక ఆరాధన, సాయిబాబా గుళ్ళో సాయంత్రం 6 గంటలు, మళ్ళీ రాత్రి 8 గంటలకి రాత్రి పూట ఆరాధన. 4 మరి నేను వెళ్ళకపోతే నాకు మనశ్శాంతి ఉండేది కాదు. సో నేను అక్కడికి వెళ్తూ ఉండేదాన్ని, నా భర్తను కూడా అక్కడికి తీసుకువెళ్ళేదాన్ని. ఆయన నన్ను ప్రార్థనకు తీసుకెళ్తున్నారు కాబట్టి నేను ఆయన గుడికి తీసుకెళ్ళాలి కాబట్టి అని అనుకొని ఆయన గుడికి కూడా తీసుకెళ్లేదాన్ని, కొబ్బరికాయలు కొట్టించేదాన్ని, పులిహోర ప్రసాదాలు తినిపించేదాన్ని, పూజల్లో నాతో పాటు నాకు కుంకుమ పెట్టమని చెప్పేదాన్ని, అన్నీ చేస్తూ ఉండేదాన్ని. అయితే ఇదిలా జరుగుతూ ఉండగా మరియు మా నాన్నగారు మా తల్లిగారు అయినటువంటి మా మా అమ్మగారి చెల్లెల్ని, ఆవిడ ఒక మార్వాడి అతన్ని పెళ్లి చేసుకోవడం వల్ల, ఆవిడ ఒక్కరే మా కుటుంబంలో లవ్ మ్యారేజ్ చేసుకున్న ఆవిడ కావటం వల్ల, ఆవిడ వల్లనే నా జీవితం ఇలా అయిపోయింది. ఆవిడ ప్రేరేపణ వల్లనే నేను ఈ విధంగా ఒక కులాంతరమైనటువంటి వ్యక్తిని ఇష్టపడ్డాను అనేసి మాటలు అనడము, అందుకు ఆవిడ బాధపడి నన్ను ఎలాగైనా సరే మనసు మార్చి ఒక బ్రాహ్మణ వ్యక్తికి, మా నాన్నగారు చూసినటువంటి వ్యక్తికిచ్చి వివాహం చేయించి నన్ను ఒప్పించాలనేసి మా పిన్ని తలంచి నన్ను వాళ్ళ ఇంటికి దీపావళికి పిలవడం అనేది జరిగింది. అయితే మరి ఇది విషయం నాకు తెలియక మా పిన్ని పిలిచింది అన్న సంతోషంతో నేను వాళ్ళ ఇంటికి చెన్నైకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ మా పిన్ని నాతో మాట్లాడడము, నేను మా పిన్నికి ఈయన్ని ఎంతగానో ఇష్టపడుతున్నానని చెప్పడము అంతా జరిగింది. అయినాను మా పిన్ని నన్ను ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. 4 రోజులున్నాను వాళ్ళ ఇంట్లో. 3వ రోజు ఉండగా, నేను వచ్చిన 3వ రోజుకి అక్కడ ఒక కంచి కామకోటి పీఠాధిపతి ఒక ఆయన, అప్పట్లో ఉన్న ఆయన ట్రెజరర్ని హత్య చేశారు అన్న వార్త మొత్తం చెన్నై, తమిళనాడు అంతా బాగా వ్యాపించింది. టీవీలో ఆ న్యూస్ ఏదో వస్తోంది. నాకు దాని గురించి అంతగా ఫోకస్డ్గా తెలియదు, కానీ ఆ న్యూస్ వస్తోంది. అది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మా పిన్ని అప్పుడు తను పూజ చేస్తూ ఉంది. నేను ఇక్కడ టీవీ చూస్తున్నాను కదా, పిన్ని ఇలా జరుగుతోంది చూస్తున్నావా ఈ న్యూస్ అని, ఆమె పూజని నేను డిస్టర్బ్ చేస్తున్నానన్న విషయం కూడా నేను గ్రహించలేక ఆ ఆశ్చర్యంతో తనకు ఆ వార్త చెప్పడం అనేది జరిగింది. మా పిన్ని తన పూజని ఎదురుగుండానే చేస్తూ ఉండగానే ఆపేసి అది చూసి నాతో ఒక ప్రశ్న వేసింది. దేశానికి ప్రధానమంత్రి ఇటువంటి పని చేస్తే బయటికి వస్తుందా? అసలు ఆ న్యూస్ కనీసం బయటికి పొక్కనిస్తారా? ఈయన మతాధిపతి కాబట్టి ఈయన ఇటువంటి పని చేశాడు అని మొత్తం ప్రపంచం అంతా ఈయన్ని ఈ విధంగా మాటలు అంటున్నారు. ప్రధానమంత్రి అయితే ఏంటి, ఆ మతాధిపతి అయితే ఏంటి,
ఇప్పుడు ఆయనకి అక్కడ ఏ ఇబ్బంది వచ్చిందో అన్న విధంగా ఏదో మాట్లాడటం జరిగింది. అయితే ఆ విషయం పక్కన పెడితే నాకు ఆ టైంకి యేసు ప్రభువారు తీసుకొస్తున్న తలంపేంటంటే, ప్రార్థనలో నువ్వు నాతో మాట్లాడుతూ ఉండగా ఎప్పుడైనా మధ్యలో ఆపేసి ఇంకేదైనా టీవీ న్యూస్ చూడగలవా? నీకు ప్రార్థన చేస్తుండగా ఎవరైనా వచ్చి మాట్లాడుతూ ఉంటే నువ్వు ప్రార్థన మధ్యలో ఆపేసి ఏంటి విషయం అని వెళ్ళి వాళ్ళని అడుగుతావా? అంటే నేను ఏ మతానికి సంబంధించినటువంటి ప్రార్థన ప్రక్రియని అవమానించడానికి ప్రయత్నించట్లేదండి ఇక్కడ. నేను అదే మతం నుంచి వచ్చాను. నేను పుట్టి పెరిగిందల్లా ఆ మతంలోనే, ఆ పూజల్లోనే పెరిగాను. నాకవి ఎంతో ఇష్టంగా ఉండేవి. కానీ ఆ సమయానికి దేవుడు నన్ను ఆ విధంగా ప్రశ్నించడం జరిగింది. అప్పుడు నేను వెనక్కి ప్రయాణమయ్యి మర్రోజు ట్రైన్‌లో తిరిగి వెళ్తుండగా ఆలోచన చేయడం మొదలుపెట్టాను. నేను ఆలోచన చేస్తుండగా నాకు కలిగిన సందేహాలు ఏవంటే, నీకు ఎవరైనా సరే నీ మతంలో, నీకు తెలిసినటువంటి దేవుళ్ళలో, నువ్వు ప్రేమించి పూజలు చేసి, నమ్మి, విశ్వసించినటువంటి నీ దేవుళ్ళలో ఎవరైనా నీ కోసం చనిపోయారా? నీ కోసం ఎవరైనా ప్రాణ త్యాగం చేశారా? నీ కోసం ఎవరైనా రక్తాన్ని చిందించారా? నీ పాపాలు క్షమించడానికి తాను ఏ పాపము చేయకుండా బలియాగమైపోయాడా? ఎవ్వరూ కనపడలేదండి. మరింకే మతంలో అయినా పోనీ ఉన్నారా? అని కూడా నేను ఆలోచన చేశాను. ఎందుకు నేను యేసు ప్రభువునే నమ్ముకోవాలి అన్న విషయం గురించి ఎంతగానో ఆలోచించాను. రాత్రంతా ఆలోచించాను. యేసు ప్రభువు కాకుండా ఇంకెవరినైనా నమ్ముకోవచ్చా? అది నేను నమ్ముకున్న దేవుడైనా సరే, ఈ ప్రపంచంలో ఇంకే దేవుడైనా సరే, నా జ్ఞానానికి వచ్చినంత, తోచినంత, నా తెలివికి, వివేచనకు అర్థమైనంతగా ఇంకా ఏ దేవుడైనా సరే నా కోసం చనిపోయి, నాకు పరలోక రాజ్యము, నిత్య జీవము ఇస్తానని గ్యారంటీగా చెప్పిన దేవుడు ఎవరైనా ఉన్నారా? ఆ ఆలోచన నేను రాత్రి అంతా ఎంతగా చేసినా సరే, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఎంతోమంది అన్య మతాలకు సంబంధించిన స్నేహితులుండేవారు. వారిని నేను ఎంతగానో ప్రశ్నించేదాన్ని. మరి ఒకానొక స్నేహితులు అయితే క్రైస్తవులు కూడా ఉండేవారు. హిందూ మతం నుంచి క్రైస్తవులుగా మారాలని కొంతమంది నా స్నేహితులు అనుకుంటూ ఉండేవాళ్ళు. నీ మతంలోనే నువ్వు నీ దేవుణ్ణి సరిగ్గా నమ్ముకోలేకపోతే ఇక నువ్వు ఆ యేసు ప్రభుని ఏం నమ్ముకుంటావు? ఆ మతంలో ఎలా నిలుస్తావు అని వారిని ప్రశ్నించిన రోజులు కూడా ఉన్నాయి. వారిని నా మతం వైపు, నా దేవుళ్ళ వైపు, నా విగ్రహాల వైపుకి మరలించడానికి నేను నా విగ్రహాల వైపుకి వారికి విశ్వాసాన్ని పెంచడానికి ప్రయత్నించిన రోజులు కూడా ఉన్నాయి. కానీ అవన్నీ తలుచుకుని ఆ రోజు నాకు నేను సమాధానం చెప్పుకోలేకపోయాను. ఈ మతంలో నేను హిందూ మతంలో పుట్టి పెరిగి ఇంతగా ఈ దేవుళ్ళని విశ్వసించిన దాన్ని నాకు సమాధానం ఉందా? నాకు ఎవరికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. తల్లి, తండ్రి లేరు అడగడానికి. అత్తామామకి ఎటువంటి అభ్యంతరం లేదు. ఆర్య సమాజంలో వివాహం చేసుకోవడానికి భర్త సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజున నన్ను ఎవరూ కూడా ఏ ప్రశ్న నన్ను అడిగి నాకు ఎదురు చెప్పేవాళ్ళు నా మతం గురించి లేరు. అయితే నేను ప్రశ్నించుకున్న నాడు, ఎందుకు నేను ఈ సాయిబాబా వెనకాల అంతగా వెళ్తూ నా భర్తను లాక్కొని వెళ్తున్నాను? యేసు ప్రభు వాక్యం విన్నప్పుడల్లా నాకు శాంతి, సమాధానము వస్తున్నా కూడా ఈయనను ఎందుకు నేను నమ్మడానికి, ఆయనని విశ్వసించడానికి, ఆయనే నాకు దేవుడని నమ్మడానికి నేనెందుకు ముందుకి అడుగు వేయలేకపోతున్నాను? నాకు అభ్యంతరం ఏమిటి అన్న ప్రశ్న నన్ను ఎంతగానో వేధించింది. ఆలోచన చేశాను. ఏ దేవుడు కూడా నాకు యేసు ప్రభువు ముందు ఆయనిచ్చినటువంటి నిత్య జీవాన్ని ఇవ్వడానికి, నాకు ఉన్నది ఒకటే జీవితమని, నాకు పునరుత్థానమైతే అది నాకు పరలోక రాజ్యములోనే నిత్య జీవాన్ని దయచేస్తుంది తప్ప, ఇక్కడ మరి నేను జన్మ తర్వాత జన్మ, ఏ జన్మలో నేను మోక్షాన్ని పొందుకుంటానో తెలియనటువంటి జన్మల వైపుకు గాని, మరి ఈ జన్మలో మానవురాలుగా నేను ఉండి, మరి వచ్చే జన్మలో, ఈ జన్మలో నేను చేసినటువంటి పనులకి మరి గ్యారంటీగా మళ్ళీ మనిషిగా పుడతానా? మరి ఈ జన్మలో నేను చేసే పుణ్యకార్యాలకి నేను గ్యారంటీగా మోక్షాన్ని పొందుకుంటానా? తెలుసుకోలేకపోయాను. నాకు ఎక్కడా కూడా
గ్యారంటీగా ఒక విశ్వాసపూర్వకమైనటువంటి నమ్మకం కలగలేదు. అప్పుడు నేను తెలుసుకున్నాను. నేను యేసు ప్రభువుని నమ్ముకోవడానికి ఆటంకంగా నాకు నేనే నిలబడి నమ్మకూడదు అని పెట్టుకున్నందువల్లనే నాకు రక్షణ కలగట్లేదు అని నేను తెలుసుకున్నాను. ఆ దినము నాకు యేసు ప్రభువు గురించి ఎంత తెలుసో తెలీదో నాకు వద్దు గాని, నాకు ఆ రక్షణ కావాలి, నిత్య జీవము కావాలి, నేను యేసు ప్రభువుని నమ్ముకుంటాను అని నేను కంప్లీట్‌గా దేవునికి నన్ను నేను సమర్పించుకున్నాను. అలా సమర్పించుకున్న తరువాత నమ్ముకున్నాను, బాప్తిజం పొందుకున్నాను కానీ, ఆ రక్షణ విలువ నిజంగా నాకు తెలియదండి. నిజంగా ఆ పునరుత్థాన జీవితము అంటే పునరుత్థానుడైనటువంటి మన యేసు ప్రభువు ఏమి చెప్పాడు, ఏమి చెయ్యమన్నాడు అంత పెద్దగా తెలీదు. కేవలం ఆ పాస్టర్ గారి వాక్యం విన్నాను. నా సందేహాలకు ఎన్నో సమాధానాలు పొందుకున్నాను. నాకు నేనుగా నేను యేసు ప్రభువులో శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని పొందుకున్నాను కాబట్టి, నాకు ఆయన నిత్య జీవాన్ని ఇస్తానని నాకు ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి, ఆ నిత్య జీవం కోసం నేనైతే బాప్తిజం తీసుకున్నాను కానీ, వాక్యం అంటే ఏంటో, ఆయన వాక్యంలో ఏం చెప్తున్నాడో ఏమీ నాకు పూర్తిగా తెలీదు. అప్పటినుంచి ఎంతగానో ప్రయత్నించి వాక్యం చదవడానికి కూర్చునేదాన్ని. 6 గంటలకి అలారం పెట్టుకుంటే 5:45కి 6 గంటలకి మధ్యలో నన్ను ఎవరో తట్టి లేపినట్టు హాస్టల్‌లో నాకు అనిపించేది. అప్పట్లో అది ఏంటో తెలిసింది కాదు. అయితే ఎవరు లేపుతున్నారో తెలిసేది కాదు. అలారం కన్నా ముందే ప్రతిరోజు లేచేదాన్ని. వాక్యం చదువుకునేదాన్ని. వాక్యం ద్వారా ఎంతో తెలుసుకునేదాన్ని. దేవుని జ్ఞానంతో నింపబడేదాన్ని. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో నాకు తెలిసింది కాదు. ఆ విధంగా ప్రార్థన నాకు నేనుగానే ప్రార్థన చేసుకోవడం నేర్చుకున్నా. దేవునితో మాట్లాడడం నాకు దేవుడు నేర్పించాడు. అయితే మరి ఆదివారం అనేటప్పటికి ఆ విగ్రహాల నిష్టలో నుంచి వచ్చాను కదా! నిష్టగా మందిరానికి వెళ్ళేదాన్ని. యేసు ప్రభువు వాక్యం పట్ల ఎంతో ఆసక్తిగా ఉండేది. అక్కడ నేను మరి రాజమండ్రి నుంచి ఉద్యోగరీత్యా హైదరాబాద్‌కి రావడం జరిగింది. అక్కడ ఒక హాస్టల్‌లో ఉండడం జరిగింది. అక్కడి నుంచి దగ్గరలో ఉన్న చర్చ్ ఆబిట్స్ చర్చ్‌కి వెళ్ళేదాన్ని. సురేష్ అని ఒక పాస్టర్ గారి ద్వారా అనేకమైనటువంటి దేవుని సత్యాలను తెలుసుకోవడం జరిగింది. అలా తెలుసుకుంటుండగా 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. అప్పటికే ఇంటి నుంచి బయటికి వచ్చి 4 సంవత్సరాలు అయిపోయింది. అందరూ నన్ను మా భర్త ద్వారా అంటే మా భర్త పేరు నవీన్. నవీను ఇద్దరము కలిసి బయట ఎక్కడ చూసినా కనిపిస్తున్నాము అని అనుకుంటున్నారే గానీ, సంఘంలో కూడా అనేకులు మరి వీళ్ళిద్దరూ ఏంటిలాగా వివాహం లేకుండా కనిపిస్తున్నారు. ఈ విధంగా వీరు ఉండటం మంచిది కాదు కదా! అన్న ప్రశ్నలు మాకు వినబడుతూనే ఉన్నాయి. కానీ మరి మరి నవీన్ కుటుంబ రీత్యా తనకొక పెళ్లి కావాల్సిన అక్క ఉండడం వల్ల మేము వేచి ఉండడం జరిగింది. సో, అప్పుడు నాకు ఒకటే ప్రార్థన. నాకు నవీన్‌కి పెళ్లి జరగాలి అన్నది మాత్రమే నాకు ప్రార్థనగా ఉండేది. అలా ప్రార్థన చేసుకుంటూ 2 సంవత్సరాలు నేను బాప్టిజం తీసుకున్న తరువాత 2 సంవత్సరాలు గడిపినా సరే మాకు వివాహం జరగలేదు. మరి ప్రార్థన చేస్తుండగా ఒక చిన్న యూత్ మీటింగ్‌లో ఒక ఫ్రెండ్స్ వాళ్ళ రూమ్‌లో ఒక పాస్టర్ గారు శ్రీకాకుళం నుంచి వచ్చి అందరికీ ప్రార్థన చేస్తాము. మీకేదన్నా ప్రార్థన అవసరత ఉంటే మరి మాకు తెలియచేయండి అని అడగడం జరిగింది. అప్పుడు నేను ఆయన ముందు నుంచొని ఆయన ఇండివిడ్యువల్‌గా 1-on-1 ప్రేయర్ చేస్తూ ఉంటే, నాకు మరి నవీన్‌కి వివాహం జరగాలని ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని చెప్పి అడిగితే, మీ గురించి నాకేమైనా చెప్పమ్మా, ఆయన 50 ఏళ్ల పైన వయసు ఆయన ఉంటారు. అయితే మరి ఆయన నా గురించి ఏదైనా చెప్పమని అడిగారు. నవీన్ గురించి, నా గురించి. మేము ఇలాగ ఒకరినొకరు ఇష్టపడ్డామని, మా గురించిన విషయాలన్నీ అప్పటి వరకు జరిగినవన్నీ ఆయనకి వివరించడం జరిగింది. అంతగా వివరించిన తరువాత ఆ పాస్టర్ గారు మాట్లాడడం మొదలుపెట్టారు. ఆయన ఏమన్నారంటే, "నువ్వు దేవుణ్ణి నమ్ముకోవాలని, ఆయనని నీవు రక్షణకర్తగా అంగీకరించి, బాప్తిజం పొందుకొని ఎంతో ధైర్యంగా నీ వారినందరినీ నువ్వు విడిచిపెట్టి నీ దేవుడి కోసం నిలబడ్డావు. చాలా మంచి పని చేశావమ్మా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అనేది తెలుసుకోవాలి అని అనుకోవడమే కాకుండా, నీ దేవుడు ఇప్పుడు నువ్వు ఎవరినైతే నమ్ముకున్నావో ఆ యేసు ప్రభువు నీ మాట వినాలి అని నన్ను ప్రార్థన చేయమని అడుగుతున్నావనమాట. అదేనా మరి నేను ప్రార్థన చేయమంటావా ఆ విధంగా?"
అని చెప్పి నన్ను ప్రశ్నించారు. అదేంటి పాస్టర్ గారు అలా అడుగుతున్నారు? నేను దేవునికి నా ప్రేయర్ రిక్వెస్ట్ నేను ఇస్తున్నానండి. నన్ను మీరు ఏకీభవించి ప్రార్థన చేస్తే ఆయన విని నా ప్రార్థన ఆలకించి నాకు సమాధానాన్ని దయచేసి మాకు వివాహం చేస్తారని నమ్ముతున్నాను నేను. అందుకని అడుగుతున్నాను అనంటే, మరి దేవుని చిత్తము నీ జీవితంలో ఏమై ఉందో నీవు ఏ రోజైనా యేసు ప్రభువుని అడిగావా? ఆయన నిన్ను ఎందుకు రక్షించుకున్నాడు? ఆయన నిన్ను నవీన్‌ని వివాహం చేసుకోమంటున్నాడా? అసలు నీ జీవితంలో వివాహం అనేది దేవుని చిత్తమై ఉన్నదా? నీవు ఒక సేవకురాలుగా ఉండి, మరి ఆయన చూపించినటువంటి వేరే ఎవరైనా సేవకుని వివాహం చేసుకోమని అడుగుతున్నాడా? అసలు నిన్ను వివాహం చేసుకొని మరి ముందుకు నడవాలని అనుకుంటున్నాడా దేవుడు? లేదా ఆయన ప్రణాళికలో నీవు వివాహం చేసుకోకుండా కుమారిగా ఉండి ఆయన సేవకురాలుగా మిగిలిపోవాలనుకుంటున్నాడా? దేవునికి నీ జీవితంలో నీ పట్ల ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నదో ఏ రోజైనా నీవు యేసు ప్రభువుని అడిగావా? తెలుసుకున్నావా? అని ఆయన ప్రశ్నించారు. ప్రశ్నిస్తే నేను లేదండి అని సమాధానమిచ్చా. అప్పటికి ఒక 24 ఏళ్ళు అలా ఉంటాయి నాకు. ఆ వయసులో దేవుడే కొత్త. ఆయన వాక్యమే కొత్త. ఇక ఆయన ప్రణాళిక నాకే విధంగా తెలుస్తుంది. సో, నాకు తెలీదండి. అడిగితే దేవుడు చెప్తాడా? నాకది కూడా తెలీదండి. నిత్యజీవం ఇస్తానన్నాడు కదా అన్న గ్యారంటీతో నేను వచ్చాను. నాకు దేవుడు నవీన్‌నిచ్చి పెళ్లి చేస్తాడని నేను నమ్మి వచ్చాను అనంటే, మరి దేవుడు నీ కోరికని ఓబే చేయాలి. నువ్వు మాత్రం ఆయన చిత్తాన్ని నువ్వు ఓబే చేయవనమాట. అయితే ఒప్పేసుకుంటున్నావా? మరి నన్ను ఆ విధంగా ప్రార్థన చేయమంటావా? ఆయన్ని ఓబే చేయమంటావా నీ నీ ప్రేయర్‌ని అని అడిగారు. నాకది ఎంతో డిస్టర్బింగ్‌గా, చాలా ఆందోళనకరంగా అనిపించింది. మరి ఆయన ప్రార్థన చేసి, నీ చిత్తం ఏమై ఉన్నదో ఈ బిడ్డ పట్ల నెరవేర్చు ప్రభువా అన్న మాట ఆయన ప్రార్థనలో చేయడం జరిగింది. ఇంటికి వెళ్ళాను. మరి రూమ్‌కి వెళ్ళాను. ఒక్కదాన్నే ఉంటున్నాను. నాలో మరలా తిరిగి అనేకమైనటువంటి ప్రశ్నలు తలెత్తాయి. అయితే నేను యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు, ఆయన బిడ్డగా జీవిస్తున్నందుకు, ఆయనకు వ్యతిరేకంగా ఏ మాత్రము జీవించడం నాకు ఇష్టమవ్వలేదు. సో, నాలో నేను ప్రార్థన చేసుకొని 3 రోజులు నేను ప్రార్థనలో గడుపుతాను. ఉపవాసం చేస్తాను. ఇన్ని రోజులు, అన్ని రోజులని నేను అనుకోను కానీ 21 రోజులు చేయడానికి ప్రయత్నించాలనుకున్నాను. ప్రార్థన చేస్తానని ఈ విధంగా ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, మరి ఇక్కడి నుంచి ఇంకొకసారి నన్ను పెళ్లి చేసుకొని నేనైతే నవీన్‌ని అడగను. నువ్వు గనక నవీన్‌ని నేను వివాహం చేసుకోవాలని నీ చిత్తమై ఉంటే గనక, నా ఉపవాస ప్రార్థనలయ్యే లోపల నీ చిత్తమైతే అతన్ని పంపించి, అతన్ని నువ్వే ప్రేరేపించి మా వివాహానికి ఏర్పాట్లు చేసి, నీవు మా చేతులు పట్టుకొని మా ఇద్దరి చేతుల్ని కలిపి వివాహం జరిపించు. లేదా నా జీవితంలో నవీన్ లేడు అని నువ్వు అనుకుంటే గనక, ఇది నీ చిత్తమైతే గనక అతన్ని నా జీవితంలో నుంచి తొలగించేసేయి. నువ్వు నా జీవితంలో వివాహం అనేదే ఉంచితే నువ్వు ఎవరిని చేసుకోమంటే నువ్వు పంపించిన నీ బిడ్డని చేసుకుంటాను. అతనెవరో నేను ఎరుగటానికి, తెలుసుకోవడానికి నాకు సహాయం చెయ్యి. నా జీవితంలో వివాహం అనేదే లేదు. నీ సేవకు నేను అంకితం అవ్వాలని నీ చిత్తమై ఉన్నట్లయితే, నీ ప్రణాళిక నా జీవితంలో నెరవేర్చి, నన్ను నీ సేవ కొరకు వాడుకో ప్రభువా. నా కుటుంబమంతా కూడా ఈరోజు నేను నవీన్ కోసం వచ్చానని, అతన్ని పెళ్లి చేసుకుంటానని, వారికిష్టం లేకపోయినా, ఎవ్వరు నాతో మాట్లాడకపోయినా, నా అన్నవారని ఎవ్వరూ నాతో, మరి ఇప్పుడు ఆ రోజుకి నాతో ఎవ్వరు లేకపోయినా సరే, నేను నిన్ను నమ్ముకొని నువ్వు నవీన్‌ని నాతో జత చేస్తావని విశ్వసించి వచ్చాను. కానీ అది గనక నీ ప్రణాళిక కాని ఎడల తీసివేయి ప్రభువా. ఈ సత్యము నేను ఎరుగక నీ చిత్తములో లోబడి జీవించాలని తెలియక నేను చేసిన తప్పుకి నన్ను మన్నించు ప్రభువా అని సమర్పించుకున్నాను. ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. నవీన్‌కి ఫోన్లు చేయట్లేదు. నవీన్‌ని కలవడానికి ప్రయత్నించట్లేదు. కంప్లీట్‌గా నా జీవితాన్ని క్రీస్తు ప్రభువు వారికి సమర్పించుకున్నానండి. 3వ రోజుకి నవీను ఫోన్ చేయడం మొదలుపెట్టి, ఆ ఫస్ట్ ఫోన్‌లోనే మరి నేను ఆయనకి ఏమి చెప్పకపోయినా, ఎవ్వరికీ ఈ విషయం నన్ను అడిగిన పాస్టర్ గారికి గూడా చెప్పకపోయినా సరే, దేవుడు ద్వారములు తెరిపించి, నవీన్‌ని పంపించి, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, మన చర్చ్ పాస్టర్ గారితోటి ఆదివారం పెళ్లి గురించి మాట్లాడదాము అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత
ఆయన కుటుంబంలో కొంతమంది నా నా నాకు తెలిసినటువంటి స్నేహితులు, కలీగ్స్ అందరూ మాకు సహాయం చేసి మా చర్చ్‌లో మరి బాబీ అన్న, బీనా వదిన అని మరి నాకు హాస్టల్‌లో నుండి దేవుడు పరిచయం చేసినటువంటి మరి నా అక్క అయినటువంటి దేవుడు నాకిచ్చినటువంటి అక్క అయినటువంటి ప్రేమలత అనే ఒక అక్కను, మరి దేవుడు ఎంతోమంది సంఘస్థులను నాకు ఒక కుటుంబముగా దయచేసి మమ్మల్ని ఇద్దరిని జత చేసి ఆయన పరిశుద్ధ వివాహంలో మమ్మల్ని ఒకటి చేసి దేవుడు మమ్మల్ని సాక్షిగా వాడుకుంటూ ఈరోజు మరి పెళ్ళి అయిన మాకు వివాహం జరిగిన 15 సంవత్సరాలుగా మరి 16 సంవత్సరాలుగా నాకొక కుమారుడు 15 సంవత్సరాల వయసు, మరి ఒక కుమార్తె 12 సంవత్సరాల వయసు ఉన్నారు. మరి మేమందరము దేవుని పిలుపు మేరకు మరి మా భర్త గారి సాక్ష్యం మీరు విన్న ఎడల మీకు తెలుస్తుంది ఎలా మేము మాకున్నటువంటి ఐటీ సర్వీసెస్ ఉద్యోగాల్ని విడిచిపెట్టి మా భర్త గారు ఫుల్ టైం మినిస్ట్రీకి ఆయన పిలుపుని అందుకొని ఆయన సేవ కోసం సమర్పించుకున్నారు. మరి నాకు దేవుడిచ్చిన పిలుపు మేరకు నేను ఆయన సేవలో ఉన్నాను, ఉద్యోగం కూడా చేస్తున్నాను. మరి మా పిల్లలు దేవుని సేవలో నడుస్తున్నారు. మరి డాలస్ ఫోర్ట్ వర్త్ రీజియన్లో కెల్లర్లో మరి డాలస్ అర్వింగ్లోని లిటిల్ ఎల్మ్‌లోను, ఫ్రిస్కోకి దగ్గరలో ఉన్నటువంటి ప్రదేశంలో 3 ఆరాధనలు శనివారం సాయంత్రం 5 గంటలకు, ఆదివారం ఉదయం 11 గంటలకు, ఆదివారం సాయంత్రం 5 గంటలకు తెలుగు సంఘాలని దేవుడు మాకు దయచేయడం జరిగింది. ఆయన మహాకృప వల్ల, ఆయన దీవెనల వల్ల ఈరోజు మా కుటుంబము ఆయన కొరకు ఒక సాక్షిగా నిలబడి ఆయన సేవలో ఈ విధంగా జీవిస్తున్నాము. దేవుడు నా జీవితంలో అనేకమైనటువంటి మేళ్ళు దీవెనలతో నింపి ఆయన సేవ కొరకు ఈ విధంగా నాకు ఆయన రక్షణ భాగ్యాన్ని, ఆయన నిత్య జీవాన్ని నాకు దయచేసి నడిపించుకుంటున్నాడండి. ఈ సాక్ష్యం ద్వారా మీరు గనక యేసు ప్రభువుని నమ్మాలని అనుకుంటే మా వెబ్సైట్ని దయచేసి విజిట్ చేయండి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా సరే మాకు ఒక కాల్ చేసిన యెడల దేవుడు మా జీవితంలో చేసినటువంటి అనేకమైనటువంటి సాక్ష్యాలను మరి మేము పంచుకోవడానికి ఎంతో ఆసక్తిగా, ఎంతో ఉత్సాహముగా మేము సిద్ధపడి ఉన్నాము. మా జీవితము ద్వారా, మా సాక్ష్యముల ద్వారా, మాకు దేవుడు చేసినటువంటి గొప్ప మేలుల ద్వారా ఇతరులు మరి ఆయనను తెలుసుకునేటటువంటి అవకాశము గనక కలిగినట్లయితే అది మాకు దేవుడు దయచేసినటువంటి ధన్యతగా భావిస్తాము. ఈ సాక్ష్యం ద్వారా మీరు మీ కుటుంబములో రక్షణానందములో యేసుక్రీస్తుని అంగీకరించి ఆయనే రక్షణకర్తగా ఎరిగి ఆయన మార్గములో నడవాలని, ఆయన వెలుగుతో నింపబడాలని, ఆశీర్వదించబడి ఆయన ప్రేమను మీరు పొందుకోవాలని ఆశిస్తూ యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ సమయాన్ని మీరు గడిపి ఈ సాక్ష్యాన్ని విన్నందుకు దేవుడు మీ జీవితంలో మీకు ఎన్నో దీవెనలను దయచేస్తాడని విశ్వసిస్తూ యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.